ఫ్రెండ్స్ ఇక ఎండాకాలం అయితే స్టార్ట్ అయినట్టే ఉంది కదా. మా వాడు కొత్త సైకిల్ కొనుక్కున్నారు కదా. కొత్త సైకిల్ కొనుక్కున్న రోజు రాత్రికి అనమాట ఇది. అమ్మ కిందికి వెళ్ళి సైకిల్ దొక్కుకుంటా అన్నారు. కొత్తగా ఏదైనా వస్తే ఎవరు మనమైనా కానీ మురిపంగా అనిపిస్తుంది కదా, నువ్వు ఊరికే చూస్తూ ఉంటాం. పిల్లలైతే ఆడుకోవాలనిపిస్తుంది. సైకిల్ దొక్కుతా ఉంది అనమాట. మా వాడు దొక్కుతుంటే పైన బాబు కూడా వచ్చి కాసేపు ఆడుకున్న తర్వాత మమ్మీ మా బాబు స్కూటర్ తీసుకొచ్చింది. ఇంకా చూడాలి. మా వాడు సైకిల్ ఎక్కిన కొద్దీ బాబు స్కూటర్లో వెనకాల వస్తా ఉన్నారు అనమాట. ఇద్దరు మంచిగా రేసింగ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకోలేక మేము ఆగు ఆగు మెల్లి కానీ అమ్మల ఇంటి భయపడతా ఉంటాం కదా, వెహికల్స్ ఏమైనా వస్తాయి చూసుకుంటూ నడవండి, జాగ్రత్తగా నడవండి అని. వాళ్ళతో పాటు మేము కూడా వాక్ చేస్తూనైతే నైట్ అయితే ఎంజాయ్ చేసాము. నైట్ టైం ఏంటంటే రోడ్ కొంచెం కూల్ గా ఉంటుంది, తక్కువ మంది వస్తారు అనమాట. 9 o'clock తర్వాత రోడ్ పైన అంతా క్రౌడ్ ఎక్కువగా ఉండదు. మంచి మనం వాక్ చేసుకోవచ్చు, పిల్లలు సైకిల్ తొక్కుకోవచ్చు. మేమైతే ఎక్కువగా షటిల్స్ ఆడుతూ ఉంటాం. అఖిల్ నేను ఇప్పుడు సైకిల్ తొక్కుతా ఉన్నారు కదా, అదే టైంలో షటిల్స్ ఆడుతూ ఉంటాం. ఒక గంట మనకు బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతో పాటు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. అలాగా ఒక గంట సేపు ఏమో సైకిల్ దొక్కున్నాం. మేము ఆ లోపల ఇద్దరం వాకింగ్ చేస్తా ఉన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ నైట్ టైంలో ఏంటంటే చాలా కూల్ గా ఉండే అనమాట. ఆ పక్కన చెట్లు, ఇంకా మన బాదం చెట్టు ఉన్నప్పుడు ఇంకా చల్లగా అనిపించేది. ఇంకో 6 months వరకు మళ్ళీ బాదం చెట్టు పెద్దగా అయిపోతుంది. ఇది బాబు ఆడుతా ఉంటే చాలా క్యూట్ గా, మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు